నమస్తే అండి. నేను మీ హేమంత్ కుమార్ తుంగల. ఈరోజు మన వీడియో ఎల్‌పీజీ గ్యాస్‌ను ఉపయోగించి గ్యాస్ గీజర్ ఏ విధంగా ఇన్‌స్టాలేషన్ చేయాలనేది ఈరోజు వీడియో. దీంట్లో మనకి బాక్స్ లోపల మనకి ఓన్లీ ఈ గ్యాస్ గీజర్ మాత్రమే ఉంటుంది. అడిషనల్‌గా మనం గ్యాస్ ట్యూబు, నిప్పల్సు, రెగ్యులేటర్ సిలిండర్‌కి ఏదైతే సెట్ చేసుకునే రెగ్యులేటర్ ఉంటుందో అదే రెగ్యులేటర్ మనం తెచ్చుకోవాలి. ఇందులో టోటల్‌గా 3 పైప్స్ అయితే ఉంటాయి. ఒకటి గ్యాస్ ఇన్‌పుట్టు, రెండోది వాటర్ ఇన్పుట్ మరియు హాట్ వాటర్ అవుట్, మొత్తం 3 పైపులు అయితే ఉంటాయి. ఈ గ్యాస్ గీజర్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే పవర్ ఉన్నా లేకపోయినా కరెంట్తో సంబంధం లేకుండా మనకి 2 బ్యాటరీస్ మీద ఇది వర్క్ అయితే జరుగుతుంది. ట్యాప్ తిప్పిన వెంటనే హాట్ వాటర్ అయితే ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. దీనిలో మనకి ఆ హాట్ వాటర్ ఎంత టెంపరేచర్లో రావాలనేది కూడా అడ్జస్ట్మెంట్ మొత్తం దీని మీదే ఉంటాయి. నార్మల్ గీజర్తో పోలిస్తే దీంట్లో వాటర్ కొంచెం త్వరగా వేడెక్కుతాయి. ఈ గ్రీజర్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ గ్రీజర్ ఉపయోగించే చోటు క్లోజ్డ్ ఏరియా అయి ఉండకూడదు, ఓపెన్ ఏరియాలో ఉండాలి. క్లోజ్డ్గా ఉన్న బాత్రూమ్స్ వాళ్ళు బయట పెట్టుకునే అవకాశం ఉంటే ఈ గ్రీజర్ని బయట సెట్ చేసుకోండి. లేదంటే క్లోజ్డ్గా ఉండే బాత్రూమ్స్లో ఈ గ్రీజర్ అయితే సూట్ కాదు, అవాయిడ్ చేసేయండి. ఈ మధ్యకాలంలో వచ్చే న్యూస్ ఛానల్స్లో కూడా మీరు గమనించి ఉంటారు. క్లోజ్డ్గా ఉండే ఏరియాస్లో ఈ గ్యాస్ గీజర్లను ఉపయోగించి చాలా ప్రమాదాలకి గురైన సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఈ క్లోజ్డ్ బాత్రూమ్స్లో వీటిని వినియోగించడం వల్ల, క్లోజ్డ్ బాత్రూమ్స్లో వినియోగించడం వల్ల ప్రమాదాలు అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు. ఇక దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కేవలం 2 హెచ్డబ్ల్యూ బ్యాటరీస్తో ఇదైతే వర్క్ అవుతుంది. ట్యాప్ ఆన్ చేయగానే ఇన్స్టెంట్గా హీట్ వాటర్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ కస్టమర్ దీనికి సపరేట్ సిలిండర్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సిలిండర్ సపరేట్గా కాకుండా ఒకటే సిలిండర్తో, అంటే మీరు ఏదైతే కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్కి ఉపయోగించే సిలిండర్నే ఇదే గ్రీజర్ కూడా ఉపయోగించుకునే విధంగా మనమైతే దీనికి ఎల్‌పీజీ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ద్వారా సెట్ చేయగలుగుతాము. అంతేకాకుండా ఇలాంటివి 2-3 బాత్రూమ్స్లో కూడా గ్రీజర్స్ని ఒకే సిలిండర్ నుంచి కనెక్షన్ చేయగలుగుతాము. దానికి మనం కాపర్ పైప్ అయితే వినియోగించడం జరుగుతుంది. మరి ఇటువంటి ఎల్‌పీజీ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్స్ మీ ఇంటి దగ్గర కూడా చేపించుకోవాలనుకుంటే మన నెంబర్కి సంప్రదించగలరు. మా నెంబర్ 8897158816. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.